సరిగ్గా సినిమా స్టైల్లో జరిగిన ఒక కిడ్నాప్ డ్రామాతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక వ్యక్తి సినిమా ఆడిషన్స్ పేరుతో ఏకంగా 17 మంది చిన్నపిల్లల్ని బందీగా పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి తన డిమాండ్లు తీర్చకపోతే స్టూడియోకి నిప్పు పెడతానంటూ బెదిరించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఆ స్టూడియో దగ్గరకు వచ్చారు. చివరికి నిందితుడికి పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హైడ్రామా నడిచింది. తీవ్ర గాయాలతో ఆ కిడ్నాపర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మీరు విజువల్లో కూడా చూస్తున్నారు. ఆ కిడ్నాపర్కి సంబంధించినటువంటి దృశ్యం, అతను పెట్టినటువంటి డిమాండ్స్, అతను ఏం మాట్లాడాడు, ఆ పిల్లల్ని బంధించిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేశాడు. ముంబైలోని పోవై ప్రాంతంలో మహావీర్ క్లాసిక్ భవనంలో ఆర్ఏ అనే ఒక స్టూడియో ఉందండి. ఇక్కడ ఆడిషన్స్ కోసం కొంతమంది చిన్నారుల్ని తీసుకొచ్చాడు. అంటే వాళ్ళని బంధించాలన్న ఉద్దేశంతోనే, కిడ్నాప్ ఉద్దేశంతోనే ఈ విధంగా ఆడిషన్స్ చెప్పి మభ్యపెట్టి స్టూడియో లోపలికి తీసుకెళ్లాడు. 19 మందిని బంధించాడు. రోహిత్ ఆర్య అతని పేరు. ఈ 19 మందిలో 17 మంది చిన్నారులే ఉన్నారు. ఒక వృద్ధుడు, ఇంకొక వ్యక్తి ఉన్నారు. అంటే 19లో 17 మంది 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే, పిల్లలే. వాళ్ళందరినీ కిడ్నాప్ చేసిన తర్వాత ఈ కిడ్నాపర్ సినిమా స్టైల్లో తన డిమాండ్లని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీరు చూస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని నైతిక, ధార్మిక ప్రశ్నలకు జవాబులు చెప్పాలని డిమాండ్ చేశాడు. కొంతమంది నిర్దిష్ట వ్యక్తులతో నేను మాట్లాడాలి, లేదంటే స్టూడియోకి నిప్పు పెడతా అని బెదిరించాడు. ఆయన ఏమంటాడు, నాకు అసలు డబ్బు ఆశ లేదు, నేను పెద్ద డబ్బులు డిమాండ్ చేయను, నాకేం లేదు, నాకు పెద్ద కోరికలు కూడా లేవు, నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పండి, ఇవి ప్రజలకు సంబంధించిన క్వశ్చన్సే, మీరు చెప్తారా లేదా, మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తా అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా మాట వినకపోతే ఈ స్టూడియోకి నిప్పు పెడతానని కూడా బెదిరించాడు. పోలీసులు చాలా ట్రై చేశారు. సరే, నువ్వు చెప్పిందల్లా వింటాము, నీకు ఎలాంటి జవాబులు కావాలో మేము ఇస్తాం, పిల్లల్ని వదిలేసే అని చెప్పి పోలీసులు 3 గంటల పాటు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారండి. కానీ వినలేదు. వినకుండా అదే మొండి పట్టుదలతో ఉండి నేను స్టూడియోకి నిప్పు పెడతా, పిల్లలందరినీ చంపేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇక వెంటనే పోలీసులు ఇక చేసేదేం లేక, వీడు దిగి రావట్లేదు, వీడు మాట వినట్లేదు, వీడు అనంత పని చేసి ఒక సైకో వెధవలాగా ఉన్నాడని చెప్పి పోలీసులు కొంతమందిని వెనక నుంచి పంపించారండి. అది 10 అంతస్తుల భవనం. వెనక నుంచి పంపించి అక్కడ వెనకాల బాత్రూమ్ లోపల నుంచి ఆ కిటికీ లోపల బదులు కొట్టి లోపలికి వచ్చి పిల్లల్ని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిల్లల్ని కాపాడే క్రమంలో ఏదో అలికిడి వచ్చింది, ఎవరో వచ్చారు తీసుకెళ్ళడానికి అని చెప్పి భావించిన తర్వాత అతని చేతిలో ఎయిర్ గన్ ఉంది. ఆ ఎయిర్ గన్తో పిల్లలకి హాని తలపెట్టబోయాడు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. అతను కాల్పులు జరిపితే గాయాలతో పడిపోయిన అతన్ని వెంటనే మళ్ళీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి జాయిన్ చేయించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది.